అస్సలాముఅలైకుం. హాయ్ అండి, ఐఎమ్ రేష్మా. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడైతే నేను మొన్నటి వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది, వాళ్ళు పిల్లలు వచ్చేంత వరకు నేను ఏమేమి వర్క్ చేస్తాను కొంచెం షార్ట్గా చూపిస్తాను. ఇక్కడ ఇంకా నేను యూజువల్గా అయితే నమాజ్ చదువుకున్న వెంటనే నీళ్ళు వేడి చేస్తాను కదా, ఇంకా వెంటనే ఇలా లెమన్ హనీ వాటర్ తాగేస్తాను. బట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, పిల్లలు కొంచెం హరిబరిగా వెళ్తున్నారని చెప్పేసి మార్నింగ్ టైంలో కొంచెం లేట్ అయింది. ఇది నేను డైలీ అయితే తాగను. ఇంతకుముందు అయితే ఎప్పుడు వీక్లీ వన్స్ 15 డేస్కి వన్స్ అలా తాగేదాన్ని. బట్ ఒక 1 మంత్ నుంచి అయితే డైలీ దీన్ని నేను తీసుకుంటున్నాను. నాకెందుకో ఇది తీసుకోవడం వల్ల నాకు కొంచెం రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది, కొంచెం ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా నాకు అనిపిస్తుంది. మీరు ఎవరన్నా కొంచెం ఇమ్యూనిటీ లో ఉంది అండ్ ఐరన్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటే ఇలా లెమన్ హనీ తీసుకోండి. మీరు డైలీ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఒక 1 మంత్లో మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇంకా ఈరోజు పిల్లలకైతే నేను ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను కదా, ఇంకా మేము కూడా అది కాకుండా నా దగ్గర ఫ్రూట్స్ అండ్ నట్స్ మ్యూస్లే ఉంది, దాన్ని పాలల్లో వేసుకొని అదే తాగేస్తాము. దాంతోపాటు ఇంకొన్ని ఫ్రూట్స్, ఒక బనానా యాడ్ చేశాను. ఇంక ఇక్కడ పపాయానైతే మిల్క్లో యాడ్ చేయొద్దండి, అది యాడ్ చేయకూడదంట. సో నేను ఇక్కడైతే యాపిల్ కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ప్రజెంట్ బనానా ఉంది, అదే తిన్నాము బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి అయితే ఈరోజు మటన్ ఆలు చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో చెప్పాను కదండి, మా ఇంట్లో మటన్ అయితే ఎప్పుడు స్టోర్ పెట్టుకుంటాము. సో నేను మార్నింగ్ పంపించేటప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను, అది మళ్ళీ ఫ్రీజ్ అవుట్ అవ్వాలి కదా. సో దానికైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రీజ్ అవుట్ నుంచి చేయడానికి. ఇక్కడైతే ఈ మటన్ ఉంది, దాంతోపాటు కొన్ని చిన్న చిన్న పొటాటోస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మటన్లో పొటాటోస్ కానివ్వండి, ఇంకా పచ్చి మామిడికాయ, చింత చిగురు ఇవన్నీ వేస్తే అసలు డెలీషియస్గా ఉంటుందంటే నమ్మండి. మటన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ తక్కువ స్పైసెస్తోనే మటన్ పొటాటో కర్రీ చేస్తాను. దీన్ని రోటీల్లో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. మేమైతే ఒక పూటలోనే ఇది మొత్తం ఫినిష్ చేసేస్తాము ఈ కర్రీ. ఎందుకంటే మీకు ముస్లిమ్స్ అంటేనే ఇంకా నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా. సో మేము కూడా అంతే, మాకైతే ఒక ముక్కలేందే ముద్ద దిగదనమాట. అలా ఒక పూట ఒక్క పీస్ అన్నా ఉండాల్సిందే. సో ఇంకా నార్మల్గానే ఆనియన్స్ అయితే ఇలా నాన్ వెజ్ ఏ కర్రీలోకైనా ఆనియన్స్ అనేవి మేము ఇలానే కట్ చేసుకుంటామండి. చాలామంది అయితే చిన్న చిన్న చంక్స్లా కట్ చేసుకుంటారు, మరి ఏమో ఫస్ట్ నుంచి కూడా మాకు అలా అలవాటు అనమాట. ఇంకా ఇక్కడ పొటాటో కూడా ఉంది. ఫ్రెష్ పొటాటో అయితే దానిపైన లేయర్ కూడా తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పొటాటో పైన లేయర్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నేనైతే బేసిక్ మసాలాలు తీసుకుంటున్నాను. యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఇలాచీ అండ్ కొంచెం అనాస్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది అంతే. ఇంకా నార్మల్ స్పైసెసే వేస్తున్నాను. ఇంక ఇందులో స్పెషల్ ఏంటంటే ఇందులో నేను బటర్ యూజ్ చేస్తాను. నేను ఎక్కువ నాన్ వెజెస్లో కానివ్వండి, ఏమన్నా బేవరేజెస్లో కొంచెం బటర్ యూజ్ చేస్తే కమ్మదనం అనేది మీకు కూడా తెలుస్తుంది. సో దాంతోపాటు ఒక చిన్న స్పూన్ అయితే ఆయిల్ కూడా వేశాను. ఇంకా మనం బటర్ వేడి అవుతున్నప్పుడే మసాలాస్ అనేవి వేసుకోవాలి. కొన్ని చాలా తక్కువ తీసుకున్నాను మీరు చూస్తున్నట్లే, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదా. మరీ మసాలాస్ ఎక్కువైపోతే పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళకు కూడా డైజెషన్ తొందరగా అవ్వదు. సో నేను మసాలాస్ అయితే లిమిట్లో వేసుకుంటానండి, పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వేసుకుంటాను. ఇంకా మనకేమన్నా ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే నేను లాస్ట్లో కొంచెం మిర్చి యాడ్ చేసుకుంటాను, అంతే. ఆనియన్స్ కొంచెం పింకిష్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మటన్ మనం ఎప్పుడు చేసుకున్నా సరే దానికి మ్యారినేట్ అవసరం లేదు, మటన్ జస్ట్ అలానే కుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రీన్ చిల్లీ ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ టైంలోనే. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగా కుక్ అవుతుంది కదా. సో ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసుకోవడమే. మటన్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొనే కొంచెం అందులో ఉన్న స్మెల్ అంతా పోయేంత వరకు డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా మటన్లో అప్పుడే ఏం యాడ్ చేయకూడదు. తర్వాత పాపకి యాక్చువల్గా అయితే స్కూల్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆఫ్టర్నూన్ 12:30కి వస్తారు. బట్ ఈరోజు ఇయర్ పెయిన్ అని చెప్పేసి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మేడం ఫోన్ చేస్తే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంకా ఇయర్ పెయిన్ అంటే ఆ డ్రాప్స్ వేశాను నేను. పిల్లలకి కొంచెం లోపల కోల్డ్ ఉంది అంటే ఇయర్ పెయిన్స్ అలాంటివి వస్తుంటాయి కదండి. సో అలా అనమాట, ఒక్కసారి వచ్చిందంటే చాలు మా పాప దానికి ఏడుస్తూ ఉంటుంది. సో మేము కూడా సరే ఎగ్జామే కదా, అయిపోయింది కదా అనేసి తీసుకొచ్చేసాము ఇంటికి.
ఇంకా ఇక్కడ మన మటన్ కూడా కొంచెం కుక్ అవుతుంది కదా, ఇలా కుక్ అయ్యేటప్పుడే టొమాటోస్ని ఒక చిన్న స్మాల్ లెమన్ సైజ్ టొమాటోస్ 2 వేసుకుంటే సరిపోతాయి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఇక్కడ టమాటాలు కూడా అన్నీ చూసి కట్ చేసుకోవాలండి, ఎందుకంటే టొమాటోస్లో కూడా స్మాల్ పురుగులు వస్తున్నాయి కదా. నేనైతే విలేజ్లో ఉన్నప్పుడు టొమాటోస్లో ఒక్క పురుగు కూడా చూడలేదు, బట్ ఇక్కడ హైదరాబాద్లో అయితే ప్రతి దాంట్లోనూ ఉంటున్నాయిలేండి పురుగులు. కొంచెం మనం చూసి కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మటన్ కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని వెంటనే మనం పొటాటో వేసేసుకోవచ్చు, దానికి పెద్ద కుక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ 1 మిక్స్ ఇచ్చేసి ఇంకా పొటాటోస్ వేసుకుంటే అయిపోతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు మటన్ పొటాటో వండుకున్నప్పుడు మటన్ కంటే కూడా ఎక్కువ పొటాటో పీసెసే మీరు ఎక్కువ తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. ఆ మసాలాస్, జింజర్ గార్లిక్ టేస్ట్ అదంతా పట్టేసి పొటాటోస్ అనేది చాలా స్మూత్గా ఉడుకుతాయి అండ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అండ్ ఇంకా నేనైతే సపరేట్గా ఇంట్లో బిర్యానీ మసాలా, ఫిష్ మసాలా, మటన్ మసాలా ఇలా సపరేట్గా చేసి పెట్టుకుంటాను. సో ఇక్కడ మటన్ మసాలా కొంచెం ఉంది, మొత్తం వేసేసాను. ఇవి కూడా స్పైసెస్ చూసుకుంటూనే వేసాను. ఇంకా నేను చూస్తున్నారే, నేను కారం అయితే చాలా తక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మసాలాస్ వేసుకున్నాం కదా. సో నేను కొంచెమే కారం వేసాను. ఇంకా ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మటన్ కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువైందంటే పొటాటోస్ అనేవి స్మాష్ అయిపోతాయి. బట్ మనం చూసుకోవాలి, పొటాటోస్ అనేవి స్మాష్ అవ్వకూడదు, మటన్ కుక్ అవ్వాలి. సో వాటర్ కొంచెం తక్కువ వేసి విజిల్ పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ సరిపోతుంది. మనకి తెలుస్తుంది కదండి మటన్ లేతగా ఉందా లేకపోతే ముదిరిపోయిందా అని. లేత మటన్ అయితే ఒక 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే ఒక 6 to 7 విజిల్స్ అయితే రావాలి. ఇంకా ఉడికిపోయింది. ఫైనల్లీ అయితే కొంచెం ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అని అనుకుంటాం కదా, ఆ టైంలో ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది మటన్ కుక్ అయిందా లేదా అనేసి. ఇక్కడ చాలా వేడిగా ఉందండి నేను చూస్తుంటే, సో అందుకే నాకు మీకు చూపించడం కుదరలేదు. బట్ మటన్ అయితే చాలా టెండర్గా అండ్ సాఫ్ట్గా కుక్ అయింది. అండ్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం మేథీ లీవ్స్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకున్నాము అంటే ఇంకా అసలు మీరు ఈ డిష్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఈ మొత్తం మేము ఒక్క పూటలోనే మేము ఫినిష్ చేసేస్తామన్నమాట, అంత యమ్మీగా వచ్చింది. మీరు ఒకసారి చూడండి, పొటాటో అయితే చాలా బాగుంటుంది ఇందులో. అండ్ ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత బాబు అయితే ఫస్ట్ యూనిఫామ్ చేంజ్ చేసుకుంటాడు. ఇంకా వెంటనే వాడికి ఏ హోంవర్క్ ఉంటే అది వేసుకొని కూర్చుంటాడు అనమాట. వద్దు బేటా, ఫస్ట్ లంచ్ చేద్దాము తర్వాత హోంవర్క్ అంటే నో, ఫస్ట్ హోంవర్క్ అంటాడు. సర్లేండి, పాపం వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా అనేసి తర్వాత ఎలా ఉంటుందో, ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ నేను వాడికి హోంవర్కే చేయించాను. ఇంకా తర్వాత పిల్లలకి ఫస్ట్ లంచ్ తినిపించేద్దామని ఇంకా పెట్టేస్తున్నాను. చూసారా ఎంత బాగా ఎంత ఈవెన్గా కుక్ అయిందో, చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మటన్ ప్లస్ ఆలు అండ్ మటన్ ప్లస్ పచ్చి మ్యాంగో చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మన వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. అండ్ లాస్ట్ వీడియో కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నాకు మీరు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, డైరెక్ట్గా మన వీడియో కిందే మెసేజ్ చేయండి, నాకు కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకా ఏదైనా కామెంట్ చేయాలి అంటే కామెంట్ చేయండి. అండ్ మన వీడియో మీకు కొంచెమన్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రీగా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, దాన్ని బట్టి నాకు ఏదో ఒకటి అర్థం అవ్వాలి కదా, మీకు వీడియో నచ్చిందా నచ్చలేదా, లేకపోతే ఇంకేమైనా చేంజ్ చేయాలా వాయిస్లో కానీ ఇంకా క్లారిటీలో కానీ, అదొకటి నాకు చెప్పండి, నాకు కూడా హ్యాపీ. వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.